గారు వెంకటేష్ గారు ఎప్పుడైనా జనసేన అధినేత సభలను ఎప్పుడైనా కవర్ చేశారా? వెంకటేష్ గారు ఒక నిమిషం, లక్ష్మీనగర్ ఒక నిమిషం. వెంకటేష్ గారు ఎప్పుడైనా జనసేన అధినేత సభలకి లక్షల మంది జనం వచ్చిన సంఘటన ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వార్తా పత్రికలు కానీ పేపర్లు కానీ ఒక్క రోజన్న మెయిన్ పేపర్లో ఒక పేపర్ పెట్టేశారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభకు జనం వస్తేనేమో జన సందోహంలో ఓ భాగం జనం ఎక్కువగా ఉన్న దగ్గర ఫోటో తీసి, పవన్ కళ్యాణ్ గారి సభలకు జనం వస్తేనో అసలు ఆ పేపర్ ఆ పేజీ కూడా కవర్ చేయరు. ఎక్కడో 3వ పేజీలో 4వ పేజీలో ఒక చిన్న ఒక ఆర్టికల్ రాసేటువంటి పరిస్థితి. అది అందరికీ తెలిసింది, దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సింది. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఈ పోకడ మీడియాలో ఈ పోకడ ఉన్నదే. ఈ మీడియాలో ఈ పోకడ మీదేమో జన సందోహంలో ఓ భాగం ఎదుటి వాళ్ళ సభలు జరిగినప్పుడు ఇంకా జనం రాకముందే ఖాళీ కుర్చీలను ఫోటో తీసి జనం లేక వెలవెలబోయిన కూటమి సభలో లేకపోతే జనసేన సభలో చంద్రబాబు సభలో అని చెప్పేసి మొదటి నుంచి కూడా ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం వాస్తవాలు మాట్లాడతాం ప్రజలందరికీ కూడా తెలుసు. జన సందోహంలో ఓ భాగం, అదేవిధంగా ఇక్కడేమో ఖాళీ కుర్చీలు, అంటే జనం రాకముందు కుర్చీ ఫోటోలు తీసుకోవడం, జనం వెళ్ళిపోయిన తర్వాత ఫోటోలు తీసుకోవడం, ఖాళీ కుర్చీలతో వేలవేలబోతున్న సభలు అని చెప్పేసి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తాను. ఇది తెలిసిన విషయం, దీని మీద చర్చించడం పెద్ద సమయం లేదు. ఇది అందరికీ తెలిసిన అంశమే, దీని మీద అసలు చర్చ అవసరం లేదు. రవికిరణ్ గారు ఫైనల్ కంక్లూజన్ ఉండే సమయం తక్కువగా ఉంది. అదే మీరు చెప్పింది వాస్తవం అండి. ఏ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఎలా డివైడ్ అయింది అందరికి తెలుసు. దాని గురించి మనం ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే వైసీపీ పార్టీ వాళ్ళు ఒక మాట అంటున్నారు. వారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారి పోలవరం విషయంలో ఇచ్చినట్టు బ్లూ ప్రింట్ పక్కా బోగస్ అని చెప్పి అంటున్నారు. మరి పక్కా బోగస్ అని మీకు తెలుసు కదా, మరి గత 5 సంవత్సరాల నుంచి ఆ బోగస్ బ్లూ ప్రింట్ ని ఎందుకు మీరు సవరించలేదు? ఇప్పుడు ప్రతిపక్షంలో మీరున్నప్పుడు అవినీతి చక్రవర్తి పోలవరం అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారిని 17,000 రూపాయలు తినేశారు అని చెప్పి ఒక పుస్తకం వేశారు, 200 పేజీల పుస్తకం. దీనిలోనే పేజ్ నెంబర్ 22లో 25,000 కోట్లు పోలవరం విషయంలో 25,000 కోట్లు. మీరు మాట్లాడినప్పుడు అంతా విన్నామండి వెంకటేష్ గారు. మీరు మాట్లాడినప్పుడు అన్ని విన్నాం. మేము మాట్లాడినప్పుడు వినండి, మీరు వినండి, కూర్చొని మీరు ఏంటంటే ఈ పుస్తకంలోనే పేజ్ నెంబర్ 22లో 25,000 కోట్లు అవకతవకలు చేశారు, బోగస్ గా నిర్వాసితుల విషయాలు లేని ల్యాండ్ ఉన్నట్టు మార్చేశారు. మేము వస్తే దీన్ని పూర్తిగా పునర్సమీక్షిస్తాం. ఈ బోగస్ ఏదైతే ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోలవరం మీద పూర్తిగా సవరిస్తామని చెప్పి ఈ రోజు వరకు దానికి సవరించకుండా అదే 55,000 కోట్లు ఇవ్వండి ఎందుకు అడుగుతున్నారు? ఇటీవల పార్లమెంట్ లో 31/7/2023 పోలవరం సంబంధించి విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో అడిగారు ప్రశ్న. పోలవరం సంబంధించి 55,000 కోట్లు ఇంకా ఎప్రూవ్ చేయలేదు, ఎప్పుడు ఎప్రూవ్ చేస్తారని చెప్పి అడుగుతుంది. ఏంటి వాళ్ళ పుస్తకంలోనేమో అవకతవకలు 25,000 కోట్లు తగ్గిస్తా అని చెప్పి పార్లమెంట్ లో 55,000 కోట్లు ఇవ్వమన్నారు. దానిలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ జలశక్తి మీరేమన్నారంటే ద స్టేట్ గవర్నమెంట్ టు అండర్టేక్ సోషియో ఎకనామిక్ సర్వే, ప్రిపేర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్, ఫార్ములేట్ రివైజ్ షెడ్యూల్స్. However, the state government has not provided requisite documents till date. We have been requesting them from December 2020. డిసెంబర్ 2020 నుంచి పూర్తిగా సోషియో ఎకనామిక్ సర్వే చేసి మళ్ళీ మార్చండి, డీటెయిల్ ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే ఇప్పుడు వరకు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఇప్పటికి కూడా బోగస్ అంటే ఎవరెవరు కుమ్మక్కయ్యారు, ఏంటి కుమ్మక్కయ్యారు? మీరు పుస్తకాలు మాత్రం గట్టిగా ప్రింట్ చేస్తారు, దానిలో చాలా విషయాలు పెడతారు, అధికారం రాగానే మళ్ళీ ఇచ్చేస్తారు. ఇందాక వారు అన్నారు 16,000 కోట్లు ఇప్పుడు వరకు పోలవరం మీద 16,000 కోట్లు ఖర్చు అయిందండి. 16,000 కోట్లకి గత ప్రభుత్వంలో కొంత ఇచ్చారు, ఈ ప్రభుత్వం కూడా కొంత ఇచ్చారు. ఎంత అన్నది గణాంకాలు పూర్తిగా నా దగ్గర ఇప్పుడు లేదు, ఇచ్చారు, నేనేం కాదన్నా. కానీ ఈ రోజు పోలవరం డిలే అవడానికి కారణం ఎవరు? అక్కడ రివర్స్ టెండరింగ్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్ అని చెప్పి పూర్తిగా పనులు ఆపేశారు. మొత్తం దెబ్బతింది. సో దానికి మీరు సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్నలు. అలాగే ఇందాక మీరు అంటున్నారు కృష్ణలంక కట్టారు బ్రహ్మనాయుడు గారు, చెప్పనా అండి? రైట్, సమయం లేదు రవికిరణ్ గారు. విజయకిరణ్ గారు, వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటేష్ గారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారి కంటే కూడా ఎక్కువ చెప్తా ఉన్నారు పోలవరం గురించి. పోలవరం మేము అసలు చేయలేము, మాకు చేత కాదు, ఇప్పుడు అవ్వదని చెప్పి చేతులెత్తేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ
ఎనలిస్ట్ అనే ముసుకెందుకు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ నన్నో కార్యకర్తనో పెట్టేసుకోండి, ఎందుకు ఊరికే ఎనలిస్ట్ అనే ముసుకెందుకు? రాంబాబు గారు చెప్తున్నారు కదా పోలవరం ఎప్పుడు పూర్తయిద్దంటే పూర్తయినప్పుడు పూర్తవుతుందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. పూర్తయినప్పుడే పూర్తవుతుందని, అంతేగాని డేట్ చెప్పలేకపోతున్నారు. అప్పట్లో బ్రహ్మనాయుడు గారు వెంకటేష్ గారి సినిమా ఉంది, ఉన్నదంతా నీకే అన్నట్టు, ఉన్నదంతా నీకే అన్నట్టు ఉంది వీళ్ళు చెప్పే విషయాన్ని క్లియర్ గా చెప్తున్నా. సోషల్ మీడియాకు సంబంధించి వెంకటేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటేష్ గారు వినండి, వెంకటేష్ గారు అధికారిక కేంద్ర ప్రభుత్వ అధికారిక వెంకటేష్ గారు మీరు చెప్పినంత వినండి, వింటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళు మాట్లాడి ఎదుటి వెంకటేష్ గారు దయచేసి ఆగండి. వెంకటేష్ గారు రైట్, విజయకిరణ్ గారు సమయం లేదు. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రైట్ విజయకిరణ్ గారు టీడీపీ నాయకులు, రేగ లక్ష్మణరావు గారు జనసేన పార్టీ నాయకులు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, చెంగలూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.